ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి యొక్క నూతన ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 4వ వచనం. డ్యూట్రానమీ చాప్టర్ 8 and verse 4. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. Thy raiment waxed not old upon thee, neither did thy foot swell these 40 years. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియులారా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయమున దేవుని యొక్క మాటలు వింటున్నాం. దాని ద్వారా ఆత్మీయంగా శారీరకంగా బలం పొందుకుంటాం అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మాట శక్తి గలది, ప్రభావం గలది. ఇక్కడ మనం చూసినట్లయితే మోషే ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరిని జ్ఞాపకం చేస్తున్నారండి? ఏ దేవుడైతే వారిని పిలిచినాడో, ఏ దేవుడైతే వారిని నడిపిస్తున్నాడో, ఆ దేవుడు ఎలాంటి కార్యములు చేయగలడో అది ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, 40 సంవత్సరములు వారు వేసుకున్నటువంటి బట్టలు పాతగిలలేదు, వాళ్ళ కాళ్ళంట వాయలేదు. అబ్బా, ఎలాంటి ఆశ్చర్యకరమండి! 40 సంవత్సరములు వేసుకున్న బట్టలు మరి వాసన రాలేదట, చిరిగిపోలేదు. ఇంకా వాస్తవానికి మరి చూడండి, మన ఇంటిలో మరి సంవత్సరానికి ఎన్ని జతలు మారుస్తామండి? ఎంత ఖర్చు పెడుతూ ఉంటాం మనం. వారు వేసుకున్నటువంటి బట్టలు మరి వారి యొక్క సైజు ప్రకారంగా మరి ఎదుగుతున్నప్పుడు కానీ, లావ్ అవుతున్నప్పుడు కానీ, పొట్టుకున్నప్పుడు, పొడుగు ఎదిగినప్పుడు ఆ బట్టలు కూడా ఆ విధముగా సైజు పెరిగేవేమో. ఎంత ఆశ్చర్యకార్యమండి! నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నప్పుడు దేవుడు ఎలాంటి కార్యము చేయగలడో ఒకసారి ఆలోచిస్తే గనక ఎలాంటి సంతోషం, నెమ్మది మనకు ఉంటుంది. గల కారణం ఏమిటంటే ఆయన అరణ్యంలో ఆహారం ఇచ్చే దేవుడండి. అరణ్యంలో ఏ యొక్క దారి లేనప్పుడు దారి చూపెట్టేవాడు. అరణ్యంలో నీళ్ళు లేనప్పుడు నిలిచే దేవుడు. అమ్మాయ్యా, ఇలాంటి శ్రేష్టమైనటువంటి దేవుని కలిగి ఉన్నాం కదా. ఆయన ఎలా ప్రేమిస్తున్నాం, ఏ విధముగా ఆయన మాట వింటున్నాం. బైబిల్లో చక్కని మాట ఇక్కడ చదువుకుంటున్నాం. మనుషుడు రొట్టె వల్ల మాత్రం జీవించడు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. కాబట్టి ఆయన స్వరం వింటే మనం బ్రతుకుతాం, జీవిస్తాం. ఈ లోకంలో దేవునికి మహిమకరంగా జీవిస్తాం. ఇలాంటి ఉన్నతమైనటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతులకు తండ్రి, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎలాంటి ఆశ్చర్యకార్యం నాయనది! 40 సంవత్సరములు వారు వేసుకున్న బట్టలు పాతగిలేదంటే ప్రభువా, అది ఊహించడానికి కూడా అర్థం కాని రీతిగా ఉంది. ప్రభువా, వారు వేసుకున్నటువంటి బట్టలు పాతగిలేదు, వారి యొక్క కాలు వాయలేదట. ప్రభువా, ఎలాగ వారిని కాపాడారు? కునుకక నిద్రపోక వారిని కాపాడారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఒక్కొక్కరి పట్ల ఇలాంటి ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టి ప్రభువా, మీ వైపు చూస్తే ఎలాంటి గొప్ప నిరీక్షణతో ఈ లోకంలో జీవిస్తాం. ఇలాంటి ఆత్మ ద్వారా, ఇలాంటి బలము ద్వారా మా ప్రతి ఒక్కరిని నడిపించి మీరు మహింపరచుకుంటారని మా ప్రియుల యొక్క కుటుంబాలు దర్శించండి. మీరు చేసే కార్యములు కంటికి కనబడవు, హృదయానికి గోచరము కావు. అలాంటి కార్యం చేస్తారు. ఈ ఉదయకాల సమయంలో మా పిల్లలందరూ దర్శించి అవసరతలు ఉన్నారు. వారి యొక్క ప్రతి ఒక్క అవసరత యేసు ప్రభువు యొక్క నామములో తీర్చబడునుగాక. సహాయం చేయమని మరొకసారి మీ వాగ్దానాల బట్టి కృతజ్ఞత ఆశలు చెల్లిస్తూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.